నాన్నయ్ బాబాయ్ మీ అందరికీ ఒక నిజం చెప్పాలి. ఏంట్రా తాగొచ్చావా? ఫుల్గా తాగొచ్చాను. కొడతావా? కొట్టు కొట్టు కొట్టు. నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్న. ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. ఈ విషయం చచ్చిపోయిన నా చెల్లికి తెలుసు, బ్రతికున్న నా తల్లికి తెలుసు. చెల్లి చెప్పలేదు, అమ్మ మాట్లాడలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నాన్న? ఏం చెప్తున్నావురా నాన్న? అమ్మా నాన్న. మీరు మీ ఫ్రెండ్ గురించి ఆలోచిస్తున్నారు, నేను ఈ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాను. నన్ను కాపాడబోయే స్వాతి అలా చనిపోయింది. నా వల్ల ఈ ఫ్యామిలీ ఇలా అయింది. ఈ కుటుంబ సంతోషం కోసం నేనేం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాను. మీ ఫ్రెండ్ లవ్ కోసం హెల్ప్ చేయాలనుకుని ఈ ఫ్యామిలీలో ఏ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకండి ప్లీజ్. నాకిప్పుడు కావాల్సింది ప్రేమ కాదు, ఈ కుటుంబ సంతోషం. బయట నుంచి వచ్చిన నాకే ఇంత రెస్పాన్సిబిలిటీ ఉంటే ఈ ఫ్యామిలీ మెంబర్ కృష్ణకి ఇంకెంత ఉండాలి? సూపర్ లవ్ ఫీల్ రా. ఇంత పెద్ద ట్విస్ట్ ఉందని నేను అనుకోలేదు. నేనేమో దివ్యాని పెళ్లి చేసుకుందామని ఫీల్ అవుతున్నాను, నువ్వేమో ప్రేమిస్తున్నావు. మీ డాడీ ఏమో వేరే ఆలోచనలో ఉన్నాడు. ఇక్కడ నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఏం చేయాలో నువ్వే చెప్పరా. అది కాదు సత్యా. రేయ్, కన్ఫ్యూజన్ కంటిన్యూ అయిన ప్లాన్ మిస్ అయిందనుకో, దాన్ని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. ఆ తర్వాత మీ మమ్మీ లైఫ్ లాంగ్ పిచ్చిదానిలాగా అయిపోద్ది. మీ డాడీకి హార్ట్ అటాక్ వచ్చి మీ చెల్లి దగ్గరికి వెళ్ళిపోతాడు. నువ్వేమో దివ్య దివ్య అని దేవదాస్ లాగా తిరగాలి. రేయ్,
ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు. నన్ను డిస్టర్బ్ చేస్తే అందరూ డిస్టర్బ్ అవుతారు. ఏ దివ్య, లే. ఏం చేస్తున్నావు? ఏ, నువ్వు చేస్తున్నది నీకేమైనా న్యాయంగా ఉందా? ఒక అమ్మాయి ఒకడిని ఒక్క నిమిషం మనసులో తలుచుకున్నా అతనితో జీవించినట్టే కదా. నువ్వు మా అన్నయ్యకి తోడుగా ఉంటావనే కదా నేను నిన్ను అడిగింది. చూడు, ప్రేమ కోసం దేన్నైనా త్యాగం చేయొచ్చు, కానీ దేనికోసమో ప్రేమను మాత్రం త్యాగం చేయకూడదు. నా ప్లేస్లో ఉండి మా ఇంట్లో వాళ్ళందరినీ సంతోషపెడుతున్న నువ్వు నన్ను మాత్రం బాధ పెడుతున్నావు. నువ్వు మా అన్నయ్యని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటేనే కదా నేను హ్యాపీగా ఉండేది. వెళ్ళు, ఇప్పుడే మీ ప్రేమ విషయం మా డాడీకి వెళ్ళి చెప్పు. దివ్య రామ్మా. రామ్మా. రే, నా కూతురు చనిపోలేదురా, దివ్య రూపంలో బతికే ఉంది. దివ్య, వీడు నా క్లోజ్ ఫ్రెండ్ అమ్మా. ఈ అమ్మాయి వాడి కూతురు. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. హాయ్. తీసుకోండి. థ్యాంక్ యూ. వద్దు. థ్యాంక్ యూ. అంకుల్, ఆ. నన్ను కూడా పరిచయం చేయరా? ఓ రే, ఈ అమ్మాయి గోపికని, మా ఇంట్లో మంచి పనమ్మాయి. కాబోయ్ కూడా అని చెప్పొచ్చుగా. దివ్య రామ్మా, రా కూర్చో. రామ్మా. అమ్మా దివ్య, నువ్వు ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం చాలా బాగుందమ్మా. ఈ అమ్మాయి కృష్ణ కాబోయే భార్యమ్మా. దత్తత ఫంక్షన్ అవగానే వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తున్నాను.